నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమద్ రామాయణ గాథకు నాయకుడు రాముడు. రాముని తర్వాత ఈ సత్కథలో అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్న భక్తాగ్రేసరుడు హనుమంతుడు. హనుమ అంటే అంకిత భావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం, ఎన్నో శుభలక్షణాల రాశి ఆంజనేయుడు. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయ స్వామి ఉపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. క్షిప్ర ప్రసాది అనగా ప్రార్థించిన వెంటనే అనుగ్రహించే భక్త సులభుడు ఆంజనేయ స్వామి. భక్తునిగా గోచరమై రామకార్యాన్ని సఫలం చేసి భగవంతునిగా పూజలందుకుంటున్న ఆంజనేయుడు అర్చామూర్తిగా పలు క్షేత్రాలలో వర్ధిల్లుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హరేహళ్ మండలం మురుడి గ్రామంలో నెలకొన్న ఆంజనేయ స్వామి ఆలయం సుప్రసిద్ధమైంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. కార్యసాధనకు మారు పేరైన, లక్ష్య సాధనకు అసలు పేరైన దివ్యస్వరూపుడు ఆంజనేయుడు. అలాంటి భక్తాగ్రేసుడైన హనుమంతుణ్ణి శ్రీకృష్ణ దేవరాయల గురువైన శ్రీ వ్యాసరాయల వారు విశేషంగా ఆరాధించారు. 15వ శతాబ్దంలో వ్యాసరాయల వారు 732 ఆంజనేయ స్వామి విగ్రహాల్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆ పరంపరలోనే మురుడి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. పౌరాణిక, చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ ఆలయం రాష్ట్రంలోనే ప్రముఖ హనుమ క్షేత్రంగా అలరారుతోంది. మనోజవం మారుతతుల్య వేగం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆదర్శనీయమైన వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వ సమ్మిళిత స్వరూపం హనుమంతుడు. పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి పవనసుతుడు ప్రతీక. శ్రీమద్ రామాయణంలో తన కోసం కాక పరుల కోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు ఆంజనేయుడు. అలాంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనామూర్తిగా వర్ధిల్లుతోన్న దివ్య క్షేత్రం మురడి. ఆలయ మహారాజ గోపురం వర్ణరంజితమై సుందరకాండలోని ప్రధాన ఘట్టాలకు సజీవ శిల్పాకృతుల సమాహారంగా అలరారుతోంది. రామాయణ రత్నహారంలో కలికి పూసగా భాసిల్లే సుందరకాండలోని ఎన్నో ఘట్టాలు శిల్ప సదృశ్యంగా గోచరమవుతాయి. అపహరించిన జానకి మాత జాడ తెలిసికొన, తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, రామనామమున పరవశుడయ్యే, రోమ రోమమున పులకితుడయ్యే, కాయము పెంచే కుప్పిల్చి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా, పవనతనయుని పదఘట్టనకే, పర్వతరాజము గడగడవణకే, ఫల పుష్పాదులు జల జలరాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే, పగిలిన శిలలా ధాతువులెగసే, రత్నకాంతులు నలు దిశల మెరసే, గుహలను దాగిన భూతములదిరి, దీనారవముల పరుగిడె బెదిరి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని. త్రిపురాసుర సంహారంలో విష్ణువు శివునికి సహాయపడినాడు. అందుకు ప్రతిఫలంగా శ్రీరాముని కోసం రుద్రుడే ఆంజనేయునిగా రావణ సంహారానికి తోడ్పడినట్లు పరాశర సంహిత వెల్లడించింది. అలాంటి రుద్రతేజ సంభవుడైన ఆంజనేయుడు విష్ణురూప శ్రీరాముణ్ణి తన భుజంపై మోసి కృతజ్ఞత కనబరుస్తున్నాడు. ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖ. మురడిలో నెలకొన్న ఆంజనేయ స్వామి క్షేత్రానికి పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. బలిచక్రవర్తిని వామనావతారంలో ఉన్న విష్ణువు 3 అడుగుల నేలను దక్షిణగా ఇవ్వమని అడిగింది ఈ ప్రదేశంలోనేనని చెబుతారు. కన్నడ భాషలో మురడి అంటే 3 అడుగులు అని అర్థం. బలిచక్రవర్తి వామనమూర్తికి దాన ప్రక్రియ నిర్వహించిన ఈ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఉత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. వ్యాసరాయల వారు తన శిష్యుడైన కృష్ణదేవరాయల వారి క్షేమం కోసం ఆంజనేయ అనుగ్రహాన్ని కోరి తుంగభద్ర నదీ తీర ప్రాంతం నుంచి శ్రీకృష్ణదేవరాయల వారి సామ్రాజ్యమంతా హనుమమూర్తుల్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినంది. స్తంభ సమన్వితమైన ముఖమంటపం ఈ ఆలయ ప్రాముఖ్యాన్ని విశిష్టతను వెల్లడిస్తుంది. వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే. అభయం, ఆనందం ఈ 2 హనుమ అందించే వరాలు. అలాంటి ఆంజనేయ స్వామిని వ్యాసరాయలు వారు దీక్షావిధి పూర్వకంగా మురిడిలో ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1521 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారికి జాతకరీత్యా కుహు అనే గండం ఏర్పడింది. ఆ గండాన్ని తొలగించటానికి వ్యాసరాయలు వారు రాయలవారి సామ్రాజ్య వ్యాప్తంగా 732 ఆంజనేయ స్వామి విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. ఆ పరంపరలో 730వ ఆంజనేయుని విగ్రహంగా మురిడి హనుమాన్ ప్రఖ్యాతిగాంచాడు. గర్భాలయంలో 6 అడుగుల ఎత్తుతో దక్షిణ వైపు దృష్టితో పూర్వాభిముఖంగా స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. స్వామి కంటి భాగంలో కన్నుగా సుదర్శన సాలగ్రామం అమరి ఉంటుంది. కుడి చేతిని స్వామి అభయముద్రను ప్రకటిస్తాడు. ఎడమ చేత స్వామి సంజీవని మూలికల్ని ధారణ చేసి ఉంటాడు. రూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. రజత కిరీటధారిగా మీసకట్టుతో తిరునామ అలంకారంతో గదాయుధధారిగా పవనసుత హనుమాన్ భాసిల్లుతాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో శిరస్సు పైభాగాన తమలపాకుల అలంకారంతో గజమాలాధారిగా స్వామి విలసిల్లుతాడు. రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి.
నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. స్వామి శీర్ష భాగంలో హృదయ భాగంలో సీతారామ దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామ. భక్తుల మొరల్ని ఆలకిస్తూ వారి మనోవ్యధల్ని నివారించే భక్తాభీష్ట వరదుడు మురడి ఆంజనేయ స్వామి. విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. ఈ క్షేత్రం శ్రీమద్ వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠింపబడినది. ఈ యొక్క మురిడి నేమకల్ కసాపురము క్షేత్రాల్లోని విగ్రహాలకి అప్పుడు 15వ శతాబ్దము ఆ సంవత్సరం రౌద్రనామ సంవత్సరము శ్రావణ మాసం శ్రవణాక్షేత్రయుక్తమైనటువంటి అమృత గడియల్లో ఈ 3 క్షేత్రాల్లోని మూర్తులకు ఏకకాలంలో 3 చోట్ల కూడా ఆయనే కనిపిస్తూ వ్యాసరాయల వారు వాళ్ళ యొక్క అమృత హస్తాలతో చేసే మూర్తులు కాబట్టి ఈ 3 క్షేత్రాలకి అంతటి విశిష్టత వైభవం సంతరించుకుంది. ఎవరైతే ఈ 3 క్షేత్రాల్ని ఒకే రోజున దర్శించి అర్చించి పూజించి కొలిచి తలిచిన వారికి పుణ్యఫలం కలిగి వాళ్ళ యొక్క మనోభీష్ట సిద్ధింపజేస్తారు కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఐతిహ్యంలో రాసి ఉంది. ఆంజనేయ స్వామి విశేష మహిమ ప్రాభవం కల దైవమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రామాయణంలో హనుమంతుని పాత్ర విలక్షణమైనది. వానరుడి లాంటి మనిషి భక్తితో భగవంతుణ్ణి సేవిస్తే, ఆయనతో తాదాత్మ్యం చెందితే దైవంలాగే తాను కూడా ఆరాధనీయుడవుతాడని రామాయణం ప్రకటిస్తోంది. భక్తునికి భగవంతునికి అభేదాకృతి ఆంజనేయ స్వరూపం. శోక పంకం నుంచి ఉద్ధరించే దివ్య స్వరూపుడు ఆంజనేయ స్వామి. మురిడలో నెలకొన్న ఆంజనేయ స్వామి వాల్మీకి వర్ణించిన అవ్యక్త అప్రమేయ పరతత్వానికి ప్రతీక. అలాగే వాల్మీకి సుందరకాండలో హనుమ వైభవాన్ని విశదీకరించాడు. సుతరాం ఆద్రియతే ఇతి సుందరః, అందరి ఆదరణ పొందే గుణమహిమ రూపాలు కలవాడు ఆంజనేయుడు. మంత్రశాస్త్రంలో హనుమనామం సుందరం. అలా సుందరాకృతిలో మురడి ఆంజనేయుడు భాసిల్లుతున్నాడు. శారీరక మానసిక గ్రహపీడల నివారణకు భక్తులు ఈ క్షేత్రంలో మండల దీక్ష అనగా 41 రోజుల పాటు హనుమంతుని ఆరాధిస్తారు. నియమబద్ధమైన ప్రణాళికాయుక్తంగా ఈ 41 రోజులలో స్వామి ఆరాధన కొనసాగుతుంది. ఈ క్షేత్రంలో హనుమ ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఎంతో ఆసక్తికరం. వ్యాసరాయల వారు కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రాన తుంగభద్రా నదీ తీరాన నిత్య కర్మానుష్ఠానం చేయసాగారు.
శ్రీగంధంతో రాతిశిలపై శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని లిఖించి పూజించి తన విడిదికి వెళ్ళారు. మరుసటి రోజు వ్యాసరాయలు గంధంతో చిత్రించిన స్వామి ఆకృతి విగ్రహాకృతిని దాల్చినట్లుగా చెబుతారు. ఆ విగ్రహాన్ని 12 నామ బీజాక్షరాలతో యంత్రాన్ని తయారు చేసి అందులో హనుమ ప్రతిమను ఈ మురడి క్షేత్రంలో ప్రతిష్ఠించారని క్షేత్ర ప్రశస్తి వెల్లడిస్తోంది. మురడి, నేమకల్లు, కసాపురం సన్నిధుల్లో ఒకే రోజు వ్యాసరాయల వారు ఆంజనేయ స్వామి విగ్రహాల్ని ప్రతిష్ఠించారని చెబుతారు. మురడి ఆంజనేయుని అనుగ్రహాన్ని పొందటం కోసం భక్తులు ప్రతి మంగళ శుక్రవారాలలో ఈ ఆలయానికి విశేషంగా తరలి వస్తారు. మనోభీష్టాలు నెరవేరాక పవిత్ర స్నానాల్ని ఆచరించి తడి దుస్తులతోనే స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయంలోనే సర్వాభీష్టప్రద వినాయక స్వామి మందిరంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వేంచేసి ఉన్న కోదండరామస్వామి వారి ఆలయం కూడా నెలకొని ఉంటుంది. జంట నాగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు రావి చెట్టు క్రింద ఉంటాయి. మురిడి ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం. తమ జీవన యానంలో ఏ సమస్య తలెత్తినా, ఎలాంటి ఆటంకాల్ని ఎదుర్కొన్నా స్వామిని దర్శించుకొని విన్నవించుకుంటారు. వివిధ ప్రక్రియల్ని అవలంబిస్తూ తమ దీక్షా విధిని, ఆరాధనా సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈ ఆలయంలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వార్షికోత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి 3 రోజుల పాటు సహస్ర కలశాభిషేకం, హనుమత్ వ్రతాలు నేత్రపర్వంగా కొనసాగుతాయి. చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను కమనీయ భరితంగా నిర్వహిస్తారు. చైత్రశుద్ధ తదియ నాడు రథోత్సవం, వసంతోత్సవాల్ని నిర్వహిస్తారు. ఎన్నో విశేషాంశాలు ఉన్న మురడి ఆంజనేయ క్షేత్రం ముక్తిధామమైన దివ్య సన్నిధి. నమామి దూతం రామస్య సుఖదంచ సురద్రమం పీనవృత్త మహాబాహుం సర్వశత్రు వినాశనం. జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం చేరుకుని అక్కడి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురడి ఆంజనేయ స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. ధైర్యం, దృష్టి, సుమతి,
సామర్థ్యం వంటి ఉత్తమ లక్షణాలు ఆంజనేయ అనుగ్రహం వల్ల కలుగుతాయి. శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేయడం కోసం రాముని బాణంలా లంకలోకి వెళతాను అని స్వామి తన రామభక్తిని ప్రకటించాడు. వినయాన్ని ఆవిష్కరించాడు. జ్ఞానం, బలం, వినయం, యోగం, చాతుర్యం, వాగ్వైభవం ఇన్నింటి కలబోత హనుమ. ఈ లక్షణాలన్నీ తనను ఆరాధించే భక్తులకు కూడా స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపను సదా ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.